నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తి గురించి తెలుసుకోబోయే ముందు నేను మీ అందరికీ ఒక అంశం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మీలో అందరూ కూడా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మా కుటుంబం లేదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కళను నెరవేర్చాలి, నా కళను నేను నెరవేర్చుకోవాలి, అలానే నాకంటూ కుటుంబంలో అవ్వచ్చు లేదు బయట సమాజంలో అవ్వచ్చు ఒక గుర్తింపును దక్కించుకోవాలని అందరూ అనుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండవు, బట్ అయినా సరే మనం ఫైట్ చేసి తీరాలి. బట్ కొన్నిసార్లు పరిస్థితులకి తల ఒగ్గి మనం ఏం చేస్తాం, గివప్ చేసేస్తాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. గాబ్బా అనే ప్లేస్లో జరుగుతుంది, లేదు గాబ్బా అనే స్టేడియం జరుగుతుంది. అది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఒక క్రీడాకారుడు షమార్ జోసెఫ్ 2 ఏళ్ల క్రితం లేదు ఒక 1.5 year క్రితం వరకు కూడా తను ఒక చోట సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. కానీ తనకి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడాలి అన్న కళ, వెస్టిండీస్ దేశానికి క్రికెట్ ఆడాలి అన్నది తన కళ. సో చివరికి తను అన్నీ వదిలేశాడు. ఏదైతే అది అవుతుంది, జోహోగా ఓ దేఖా జాయేగా అన్నట్టు ఒక్కసారి డిసైడ్ అయిపోయి క్రికెట్లోకి అన్నీ వదిలేసి వచ్చేసాడు. నిన్న ఆస్ట్రేలియా మీద 7 wickets తీసుకున్నాడు. 7 wickets తీసుకోవడం ఒక ఇంపార్టెన్స్ అయితే, తను ఏ పరిస్థితులలో 7 wickets తీసుకున్నాడని చాలా చాలా ఇంపార్టెంట్. తన కుడి కాలు యొక్క బొటన వేలు ఫ్రాక్చర్ అయింది. అయినా సరే తన కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, నేను ఉన్నంత వరకు పరిగెడుతున్నంత వరకు బౌలింగ్ వేస్తాను అన్నాడు. కంటిన్యూస్గా 12 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఈ రోజుల్లో కంటిన్యూస్గా 3-4 ఓవర్లు వేస్తే గొప్ప. అలాంటిది టెస్ట్ మ్యాచ్లో, అది కూడా ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ లాంటి గ్రౌండ్లో, అండ్ దట్టు ఒక ఫ్రాక్చర్డ్ టోతో, అంటే తన యొక్క కుడికాలు బొటన వేలు ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిపోయింది. అయినా సరే పరిగెత్తుకుంటూ బౌలింగ్ వేసి 7 వికెట్లు తీసి, అసలు గెలవడం కష్టం కాదు కదా, కనీసం నిలబడుతుందా అన్న వెస్టిండీస్ టీంలో ఒక చారిత్రాత్మక విజయం వైపు తీసుకెళ్లాడు షమార్ జోసెఫ్. నేను ఈ మాటను మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. మనలో చాలామంది ఆర్థికంగా మనకంత స్తోమత లేదు మాకు ఇదే చివరి అవకాశం, లేదు వాట్ ఎవర్ బీట్, పరిస్థితులు అందరికీ ఒకటేలా ఉండవు. కానీ ఏదేమైనా సరే మనందరి లక్ష్యం ఒకటే, ఆ గవర్నమెంట్ జాబ్ని కొట్టాలి అని. సో అందుకని మీరు దేనికోసం అయితే ఈ ప్రయాణం అంతా మొదలు పెట్టారో దాన్ని గుర్తు చేసుకోండి. మధ్యలో ఉన్న పరిస్థితులని కాదు. పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి, ఇవాళ ఉండకపోతే చెప్పలేము. కానీ మీరు అసలు ఏదైనా సరే ఎందుకు స్టార్ట్ చేశారని బ్రెయిన్లో పెట్టుకోండి. జస్ట్ లైక్ షమార్ జోసెఫ్, తను క్రికెట్ ఆడాలి అనుకున్నాడు. ఏది ఏమైనా సరే చివరికి ఇంకా పరిస్థితులు నా వల్ల కాదు, ఐ విల్ గివ్ ఇట్ మై ఆల్, నాకు ఉన్నదంతా నేను ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఈ కాంక్వర్డ్ ఇట్. ఇన్ ద వెరీ సేమ్ మీరు కూడా అదే పని చేయండి. కష్టాలు వస్తున్నాయంటే కష్టాలు అందరికీ ఖచ్చితంగా వస్తాయి. బట్ మీరు అసలు గ్రూప్ ఎగ్జామ్స్ లేదు గవర్నమెంట్ ఎగ్జామ్ ఎందుకు కొట్టాలి, లేదు ఎందుకు రాయాలి, గవర్నమెంట్ జాబే ఎందుకు తెచ్చుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు, ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకోండి. మీ ప్రయాణాన్ని అంటే పట్టుదలగా ముందు తీసుకెళ్ళండి. ఆన్ దట్ నోట్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఆపరేషన్ సర్వశక్తి. ఇంతకీ మనం ఏ నేపథ్యంలో ఈ అంశం గురించి చర్చిస్తున్నాము అంటే, ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ సర్వశక్తి ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, డిప్లాయింగ్ ఫోర్సెస్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద పీర్ పాంజాల్ రేంజ్ టు టార్గెట్ టెర్రరిస్ట్. ఇక్కడ మనం చాలా అంశాల గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఇంతకీ ఈ ఆపరేషన్ సర్వశక్తి అనే కార్యక్రమాన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు ప్రారంభించారు అని. ఇండియన్ ఆర్మీ. ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. అలానే ఏ రీజియన్, ఏ పర్టికులర్ రీజియన్లో లాంచ్ చేశారు అంటే పీర్ పాంజాల్ రేంజ్. పీర్ పాంజాల్ రేంజ్ లేదు రేంజ్, బేసిక్గా ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఒక పర్వత శ్రేణి అని అర్థం. ఒక మామూలుగా పర్వతం ఉంటే దానిని మనం మౌంటైన్ అని పిలుస్తాం. కానీ కొన్ని పర్వతాల యొక్క సమూహం వరుసబెట్టుంటే దాన్ని ఒక మౌంటైన్ రేంజ్ అని పిలుస్తాం. అలా లెస్సర్ హిమాలయాస్ అంటే, ఇప్పుడు మనం పర్వతాల యొక్క పర్వత శ్రేణులు గమనిస్తే బేసిక్గా 3 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్ అని. లేదు హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని ఈ పర్వత శ్రేణులు ఉన్నాయి. అలా ఈ హిమాద్రి, హిమాచల్, శివాలిక్లో హిమాచల్ ఏదైతే ఉందో ఆ పర్వత శ్రేణులలోనే ఒక చిన్న పర్టికులర్ పర్వత శ్రేణి వచ్చేసి ఈ పీర్ పాంజాల్ అనమాట. సో ఈ పీర్ పాంజాల్ పర్వత శ్రేణికి ఇటువైపు అటువైపు అంటే ఇరువైపులా కూడా అడవులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఈ అడవులలో కొంతమంది శత్రువులు లేదు ఎవరైతే ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ దాక్కుని వాళ్ళ యొక్క కార్యకలాపాలు సాగిస్తున్నారు. సో వీళ్ళందరినీ మట్టి కరిపించి మన భారతదేశాన్ని సురక్షితంగా ఉంచాలి అన్న ఉద్దేశంతోనే ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. అండ్ దాట్ ఈస్ వై ఆపరేషన్ సర్వశక్తి ఈజ్ ఇన్ ద న్యూస్. అలానే మీ అందరికీ కూడా ఒక శుభవార్త. ఎస్పెషల్లీ ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది నిజంగానే చాలా మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకనంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో
తక్కువ సమయంలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మొత్తాన్ని కూడా ఎలా చదువుకోవచ్చు లేదా ఎలా రివిజన్ చేసుకోవచ్చు అని చాలామంది తటపటాయిస్తూ ఉంటారనమాట. ఏది ముందు చదవాలి, ఏది వెనకాల చదవాలి, దీనికేమో 10 గంటల టైం పడుతుంది, దానికేమో 30 గంటల టైం పడుతున్నారే, నా రివిజన్ టైంకి అవుతుందా లేదని ఇలా ఎంతోమంది భయాందోళనలో ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ కేవలం 5 గంటలు ప్రతి సబ్జెక్ట్కి కేటాయిస్తే మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ప్యాటర్న్ పరంగా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో, ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, ఇండియన్ జాగ్రఫీ అవ్వచ్చు, ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ, ఇలా ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క రివిజన్ మీకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క సబ్జెక్ట్ని 5 గంటల్లో పూర్తి చేస్తూ క్విక్ రివిజన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ సిరీస్ని అప్టేక్ జాబ్స్ లాంచ్ చేసింది. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, మీ అందరి కోసం 500 రూపాయల కోర్సుని అప్టేక్ జాబ్స్ 199 రూపాయలకే లాంచ్ చేసింది. సో ఈ 199కే ఏవైతే ఈ క్విక్ రివిజన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే అగైన్ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకుని, వాళ్ళందరూ ఇస్తున్న రెస్పాన్స్ని ఆధారంగా చేసుకుని, వాళ్ళందరూ అడుగుతున్న సందేహాలను ఆధారంగా చేసుకుని అప్టేక్ జాబ్స్ మేనేజ్మెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఒక ఫుల్ కోర్సుని పర్చేస్ చేస్తున్నట్టయితే, అది మీరు 2000 రూపాయలకి కొన్నారా లేదు 2500 రూపాయలకు కొన్నారా అన్న సంగతి పక్కన పెడితే, మీలో ఎవరైనా ఆల్రెడీ ఒక ఫుల్ కోర్సుని పర్చేస్ చేసి ఉన్నట్టయితే మీకు ఈ 199 రూపాయలు ఏదైతే క్విక్ రివిజన్ కోర్సు ఉందో అది 49 రూపాయలకే వస్తుంది. ఐ హోప్ ద కన్ఫ్యూజన్ ఇస్ క్లియర్ నౌ. మీరు ఒకవేళ ఆల్రెడీ ఫుల్ కోర్సుని పర్చేస్ చేస్తే ఈ క్విక్ రివిజన్ కోర్సు 199 రూపీస్కి బదులుగా మీకు 49 రూపాయలకే వస్తుంది. అలా కాకుండా నేను ఫుల్ కోర్సు కొనలేదు బట్ నాకు ఈ క్విక్ రివిజన్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు 199 రూపాయలు పెట్టి క్విక్ రివిజన్ కోర్సును కొనుక్కోవచ్చు. సో ఏది ఏమైనా సరే మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని క్లియర్ చేయాలి, అదే మా లక్ష్యం కూడా. సో అందుకని ఈ అందివచ్చిన అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆపరేషన్ సర్వశక్తి. The Operation Sarvashakti will focus on locating the terrorist hideouts in the dense jungles, mountains and the caves. ఏవైతే ఈ పర్వత శ్రేణులకి ఇరువైపులా ఉన్న గుహలు, కొండలు, గుట్టలు, అడవులు, చెట్లు, పుట్టలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దాక్కుంటున్నారో వాళ్ళందరినీ వెలికి తీయడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. The Chinar Corps along with the Nagrota headquartered White Knight Corps would be carrying out simultaneous operations. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి చినార్ కార్ప్స్, ఇంకోటి వైట్ నైట్ కార్ప్స్. ఇది చినార్ కార్ప్స్ యొక్క లోగో, ఇది వైట్ నైట్ కార్ప్స్ యొక్క లోగో. ఈ రెండు కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి చిన్న గ్రూప్స్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఒకటేసారి అంటే సైమల్టేనియస్గా వీళ్ళ పని వీళ్ళు, వాళ్ళ పని వాళ్ళు, అంటే ఒకవైపు ఒకళ్ళు ఇంకోవైపు ఇంకోళ్ళు ఈ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. తద్వారా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి వెలికి తీస్తారు. The operation is the reminiscent of Operation Sarpa Vinash which was launched in 2003 to eliminate terrorists from the same area. ఇదే ప్రాంతంలో అంటే ఈ పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా 2003వ సంవత్సరంలో ఉగ్రవాదులు ఎవరైతే దాక్కుని ఉన్నారో వాళ్ళను బయటికి వెలికి తీయడానికి ఆపరేషన్ సర్ప వినాశనం కార్యక్రమాన్ని చేపట్టారు. దాని యొక్క వర్జన్ 2.0 ఈ ఆపరేషన్ సర్వశక్తి అని చెప్పొచ్చు. సో ఆపరేషన్ సర్ప వినాష్ 2003, ఆపరేషన్ సర్వశక్తి 2024. మీరు అనొచ్చు 2003వ సంవత్సరంలో ఆపరేషన్ సర్ప వినాశ్ చేశారు, మళ్ళీ అదే ప్రాంతంలో 2024వ సంవత్సరంలో ఆపరేషన్ సర్వశక్తి ఎందుకు చేస్తున్నారని. బికాజ్ ఈ ప్రాంతం మన భారతదేశ యొక్క రక్షణకి సంబంధించి, భద్రతకి సంబంధించి ఒక కీలకమైన ప్రాంతం కాబట్టి ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అనమాట. The areas south of Mendar leading to the Pir Panjal range through Hilkaka constitute among the shortest routes to access for infiltrators from across the LOC into the Kashmir Valley. ఈ కాశ్మీర్ లోయ ప్రాంతం ఏదైతే ఉందో, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే కాశ్మీర్లో కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. రిమెంబర్, కాశ్మీర్ మొత్తం భారతదేశానిదే, అయితే పాకిస్తాన్ అయితే ఆక్యుపై చేసింది. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి, ఇండియన్ కాశ్మీర్కి మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అని ఒకటి ఉందన్నమాట. ఆ LOC నుంచి ఈ కాశ్మీర్ లోయలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి, అంటే చొచ్చుకు రావడానికి చాలామంది పీర్ పాంజాల్ రేంజ్ని ఉపయోగిస్తున్నారు. అండ్ వీళ్ళంతా ఎవరు? ఉగ్రవాదులు. సో అందుకని అక్కడ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయని కన్సిడర్ చేసి ఇండియన్ ఆర్మీ ఈ విధంగా చర్యలు తీసుకుంటోంది. ద డెన్స్ ఫారెస్ట్ అండ్ స్టీప్ మౌంటైన్ కవర్ ఆర్ స్లోప్స్ ఆఫర్ బోత్ అడిక్వేట్ కవర్ అండ్ విజువల్ డామినేషన్ ఆఫ్ ద ఏరియా. సో ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఈ ఉగ్రవాదులు కనిపిస్తున్నారంటే, ఒకటి అక్కడ అడవులు చాలా దట్టంగా ఉన్నాయి, అండ్ అలానే ఈ పర్వత యొక్క స్లోపులు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్టీప్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఆల్రెడీ ఎవరైనా పైన ఉంటే కనుక కిందున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అండ్ దట్ ఈస్ వై వాళ్ళు ఆ ప్లేస్ని పిక్ చేస్తున్నారు. అప్టేక్ జాబ్స్కి చాలామంది కాల్ చేసినప్పుడు ఒక పర్టికులర్ అంశం గురించి ప్రస్తావిస్తూ ఉంటారనమాట. సార్, మేము కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్నాము, అలానే మేము కోర్ కాన్సెప్ట్స్ని కూడా ఫాలో అవుతున్నాము, ఎప్పటికప్పుడు రివైజ్ కూడా చేసుకుంటూ ఉన్నాము,
కానీ ఈ మేజర్ టాపిక్స్ని ఈ కరెంట్ అఫైర్స్తో కానీ లేదు కరెంట్ అఫైర్స్ని మేజర్ టాపిక్స్తో కానీ ఎలా రిలేట్ చేయాలని చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్గా డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఆపరేషన్ సర్వశక్తి. ఇది మనం ఇవాళ డిస్కస్ చేస్తున్న టాపిక్ బికాస్ ఇది కరెంట్ అఫైర్. ఇండియన్ ఆర్మీ ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. నౌ దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్. దీన్ని మనం ఒక మేజర్ టాపిక్కి ఎలా రిలేట్ చేస్తున్నాము? ఒకవేళ ఆర్మీ రిలేటెడ్ అంశాలు అనుకోండి, ఇండియన్ ఆర్మీ ఉంది, చినార్ కార్ప్స్, వైట్ నైట్ కార్ప్స్, ఇండియన్ ఆర్మీకి సంబంధించి గ్రూప్స్. సో అది ఒక విధంగా స్టాటిక్ జీకే లాగా వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాళ్ళు ఈ ఆపరేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? పీర్ పాంజాల్ రేంజ్, అంతే కదా. పీర్ పాంజాల్ రేంజ్ అయితే మారదు కదా. పీర్ పాంజాల్ రేంజ్ అంటే అది పర్వత శ్రేణి. పర్వత శ్రేణి అనే అంశం ఏ అంశం కిందకు వస్తుంది? జాగ్రఫీ కిందకు వస్తుంది. సో ఇప్పుడు జాగ్రఫీ చదివితే ఒక విధంగా మీకు అర్థమైపోతుంది కదా అక్కడ ఉందని. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్ని సబ్జెక్ట్తో రిలేట్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్టికల్ 370 ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేశారు. రద్దు చేసింది లేదు, ఎవరు రద్దు చేశారు, దానికి సంబంధించి ఏ విధమైన ప్రకటనలు చేశారు, లేదా ఏమైనా జీవో రిలీజ్ చేశారా, లేదా ప్రెసిడెంట్ ఏమైనా చెప్పారా, ప్రైమ్ మినిస్టర్ ఏమైనా చెప్పారా, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అవుతాయి. కానీ ఆర్టికల్ 370 అనేది బేసిక్గా రాజ్యాంగానికి సంబంధించింది. సో రాజ్యాంగానికి సంబంధించి ఒక ప్రకటన కదా, ఒక ఆర్టికలే కదా. దాన్ని రిమూవ్ చేసేటప్పుడు దాన్ని రిమూవ్ చేయగలిగే పొటెన్షియల్ పారామీటర్స్ ఏంటి అవన్నీ కన్సిడర్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం మటుకే చెప్తున్నాను. ఇప్పుడు తాజ్మహల్ ఉంది. తాజ్మహల్కి పెయింట్ వేయాలి అనుకున్నారు. ఇన్నాళ్ళు అది వైట్ మార్బుల్ కదా, వైట్ కలర్లో ఉంది. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒకవేళ గవర్నమెంట్ వచ్చి మేము తాజ్మహల్కి వైట్ బదులు పింక్ కలర్, గులాబీ రంగు వేయాలనుకుంటున్నాము అని అందనుకోండి, అప్పుడేంటి అందరూ దాని గురించి చర్చించడం మొదలు పెడతారు. సో ఇప్పుడు తాజ్మహల్ ఎక్కడ ఉంది? 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అలానే తాజ్మహల్ని ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు. షాజహాన్ అప్పుడు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఎందుకు తాజ్మహల్ని అక్కడే కట్టించాడు, వాట్ ఎవర్ అవన్నీ వచ్చేస్తాయి. సో మెల్లిగా షాజహాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అట్లా కరెంట్ అఫైర్లో జరిగేది దానికి సంబంధించి ఏదైనా ఒక స్టాటిక్ పార్ట్ పరంగా లేదు సబ్జెక్ట్ పరంగా ఉంటే దట్ ఈస్ హౌ యూ రిలేట్ అనమాట. సో అలా మనం ఒకవేళ జాగ్రఫీ పరంగా పీర్ పాంజాల్ రేంజ్ని గమనిస్తే ద పీర్ పాంజాల్ రేంజ్ ఇస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ద లెసర్ హిమాలయన్ రీజన్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. నేను ఇందాక చెప్పాను కదా, బేసిక్గా మన హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 3 శ్రేణులు ఉన్నాయన్నమాట. 3 ప్రాపర్ రేంజెస్ ఉన్నాయి. అన్నిటికంటే ఎత్తులో ఉన్నది గ్రేటర్ హిమాలయ, తర్వాత వచ్చేసి లెసర్ హిమాలయాస్, దీన్ని హిమాచల్ అని పిలుస్తారు. గ్రేటర్ హిమాలయ అనేమో హిమాద్రి అని పిలుస్తారు. తర్వాత అవుటర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటిని శివాలిక్స్ అని పిలుస్తారు. సో అన్నిటికంటే పైన హిమాద్రి, తర్వాత హిమాచల్, తర్వాత శివాలిక్స్, ఈ విధంగా అనమాట. అయితే ఈ హిమాచల్ శ్రేణి ఏదైతే ఉందో ఇక్కడ లేదు, ఈ లెసర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పీర్ పాంజాల్ రేంజ్ ఉంది. ఆ పీర్ పాంజాల్ రేంజ్కి ఇటువైపు అటువైపు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కండక్ట్ చేస్తుంది. ఇట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ బియాస్ అండ్ కిషన్ గంగా రివర్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ పీర్ పాంజాల్ రేంజ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే బియాస్ నది అలానే కిషన్ గంగా నది ఏదైతే ఉందో ఈ 2 నదుల యొక్క మధ్యలో ఉందన్నమాట. అలానే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాసెస్ అంటే ఏంటి? బస్ పాసా, మెట్రో పాసా అని మీరు అనుకోవచ్చు. పాసెస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఎక్కి మీరు దిగగలరా? చాలా కష్టం. అలానే ఈ పర్వతాలు ఉన్నప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక చిన్న ఈజీ పాసిబుల్ వే ఉంది. సో అలా ఈ పర్వతాల మధ్యలో చిన్న పాస్ ఏవైతే చిన్న దారులు ఏవైతే ఉంటాయో తద్వారా మనుషులు అవ్వచ్చు, లేదు కొన్నిసార్లు గొర్రె కాపర్లు ఎవరైతే ఉంటారో పాస్చరలిస్ట్ లేదు నొమాడ్స్ అని పిలుస్తుంటాము, వాళ్ళందరూ అటువైపుగా తిరుగుతూ ఉంటారనమాట. ఈవెన్ మనం ఒకవేళ పురాతన కాలంలో కూడా గమనించుకున్నట్టయితే ఐరోపా నుండి లేదు ఐరోపా ఖండం అవ్వచ్చు, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఆ ప్రాంతాల నుండి ఉత్తర భారతదేశం ద్వారా ఎవరైతే భారతదేశంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ ఇలాంటి పాసెస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అందుకని జాగ్రఫీ పరంగా ఈ పాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. పీర్ పాంజాల్ పాస్, బనిహల్ పాస్, సింతన్ పాస్, సాచ్ పాస్, రోహతాంగ్లా పాస్. ఈ పీర్ పాంజాల్ పాస్, బనిహల్ పాస్, రోహతాంగ్లా పాస్ చాలా బాగా ఇంపార్టెంట్. అండ్ సింతన్ పాస్, సాచ్ పాస్ కూడా కొంచెం కొద్దో గొప్ప ఇంపార్టెంట్. అలానే ద పీర్ పాంజాల్ పాస్ కనెక్ట్స్ ద కాశ్మీర్ వ్యాలీ విత్ రజౌరి అండ్ పూంచ్ వయా ద మొఘల్ రోడ్. సో ఇంతకీ ఈ పీర్ పాంజాల్ పాస్ ఏదైతే ఉందో అది దేన్ని కనెక్ట్ చేస్తుంది అని అంటే ఒకవైపు కాశ్మీర్ వ్యాలీ, కాశ్మీర్ లోయ ఉంది, ఇంకోవైపు రజౌరి అలానే పూంచ్ అనే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఆ రోడ్ యొక్క పేరు వచ్చేసి ద మొఘల్ రోడ్. అలానే ఒకవేళ ఇవి మరీ అంత ఎత్తులో కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటే ఇవే మౌంటైన్ పాసెస్ని హిల్ పాసెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా జాగ్రఫీకి సంబంధించింది, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆపరేషన్ సర్వశక్తి. అలానే ఈ జాగ్రఫీకి సంబంధించి ఒకవేళ మీరు వరల్డ్ జాగ్రఫీ అవ్వచ్చు, ఇండియన్ జాగ్రఫీ అవ్వచ్చు, లేదు ఏపీ జాగ్రఫీ అవ్వచ్చు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి విశ్లేషణతో అంటే కంప్లీట్గా అసలు నేను ఇంచు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను అంటే కనుక ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయండి. అక్కడ ఎస్వి నారాయణ సార్ జాగ్రఫీ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సార్ నాకు అంత టైం లేదు, నేను చాలా తొందరగా నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదు నేను తొందరగా రివైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీకు తెలుసు ఏం చేయాలో.
ఏదైతే అప్టేక్ జాబ్స్ క్విక్ రివిజన్ కోర్సును తీసుకొచ్చిందో దాంట్లో జాగ్రఫీ సబ్జెక్ట్ వీడియోస్ చూడాలి. సో దట్ 5 అవర్స్లో మీకు ఇండియన్ జాగ్రఫీ, 5 అవర్స్లో ఏపీ జాగ్రఫీ, 5 అవర్స్లో వరల్డ్ జాగ్రఫీ, ఇలా అంతా కూడా మీ కంటెంట్ మొత్తం కూడా అర్థమవుతుంది, రివిజన్ కూడా అవుతుంది. సో ఎందుకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో గుర్తుంది కదా, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది. సో స్క్రీనింగ్ టెస్ట్ ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్ క్విక్ రివిజన్ సిరీస్ని తీసుకొచ్చింది. ఇది బేసిక్గా మీ స్క్రీనింగ్ టెస్ట్ లేదు ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ ఇంకా బూస్ట్ చేయాలని ఒక ప్రిలిమ్స్ బూస్టర్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది మామూలుగా అయితే 500 రూపాయలు, కానీ అప్టేక్ జాబ్స్ మీకు 199 రూపాయలకే ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే అప్టేక్ జాబ్స్లో కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్లో కానీ ఆల్రెడీ ఒక మెయిన్ కోర్సుని పర్చేస్ చేశారో వాళ్ళకి మటుకు 199 రూపాయలకి బదులుగా 49 రూపాయలకి క్విక్ రివిజన్ కోర్స్ లభిస్తుంది. అండ్ ఈ 49 రూపీస్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి కాదు, అన్ని సబ్జెక్టులకి సంబంధించి. అలానే ఈ 199 కూడా అన్ని సబ్జెక్టులు క్విక్ రివిజన్ వస్తాయన్నమాట. సో అందుకని వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, ద ఇన్స్పిరేషన్, ద షమార్ జోసెఫ్ స్టోరీ. మీరు కూడా ఎందుకు ప్రారంభించారు అనేది గుర్తుపెట్టుకోండి. అలానే ముందుకు వెళ్తూ ఉండండి. కష్టాలు అందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి, మన తల్లిదండ్రులకు వస్తాయి, మీ తల్లిదండ్రులకు వస్తాయి, అందరికీ వస్తాయి. సో కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, మనిషి అన్నవాడికే వస్తాయి, ఇంకెవరికి రావవి. సో అందుకని మీరు ఎందుకు స్టార్ట్ చేశారనేది గుర్తుపెట్టుకుని మీరు అడుగులు ముందుకు వేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఆ విధంగా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.